అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు జిలాని అండి, అడ్వకేట్ నేను. అడ్వకేట్. అవును సార్ జిలాని గారు, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక మీరు లాయర్ కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుందండి. ఏంటి ఇప్పుడు ఎంపీ స్థానాలకు సంబంధించి మనకు 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణలో పోటీ గట్టిగా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు కూడా బాగా పోటీకి దిగుతూ ఉన్నాయి. సో మరి తాండూరు నియోజకవర్గంలో మేము సర్వే చేస్తున్నాం కాబట్టి ఇది చేవేళ్ళ కాన్స్టిట్యున్సీ. మరి ఏంటి ఇక్కడ కాంగ్రెసా, బీజేపీ లేకపోతే టీఆర్ఎస్ఆ, ఎవరికి గెలిచే అవకాశం? ఇక్కడ చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడు కూడా మన కాంగ్రెసే ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బీజేపీ ఏం చేసింది లేదు. 10 ఏళ్ళ బీజేపీ పాలనలో పేద ప్రజలకు ఏం చేసింది లేదు. అన్ని రైల్వే కూడా ప్రైవేట్ పరం చేసిండు, విమానం ప్రైవేట్ పరం చేసిండు, వ్యవసాయం ఏం లేదు, ఇల్లు కట్టించడం లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పేదలకు ఏం చేయలేదు. డబుల్ బెడ్రూమ్ కట్టించిండ్రు, అక్కడనే ఉన్నాయి. దాన్ని ఇనాగ్రేషన్ చేయలేరు, పేదవాళ్ళకి ఇవ్వలేరు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం పేదవాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ కానీ, రాజీవ్ కాలనీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఎవరికి ఏమీ లేదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ కట్టిర్రు కానీ ఎవరికి ఇవ్వలే. 1000 ఇండ్లు ఉన్నాయి, ఇంకా ఎవరికి అలాట్ కాలేదు. 550 ఇండ్లు రెడీ ఉన్నాయి కానీ ఇంకా పంచలే. మైనార్టీ బంద్ అని చెప్పిండ్రు, ఏదో 10 మందికి ఇచ్చిండ్రు, అయిపోయింది. ₹1,00,000. బీసీ బంద్ అని చెప్పిండ్రు, ఆడ కూడా 200 మందికి ఇచ్చిండ్రు, బంద్ చేసిండ్రు. దళిత బంద్ అని చెప్పిండ్రు, మొత్తం స్టేట్ మొత్తం ఇస్తా అని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా ఏదో హుజురాబాద్లో ఎలక్షన్ అయినప్పుడు ఇచ్చిండ్రు, ఇక్కడ దళితులకు ఎవరికి కూడా 10 లక్షలు ఇవ్వలే. ఇంకో ఎస్టీ బంద్ అన్నారు, అది అసలు ఊసేలేదు. కాబట్టి అన్నీ కూడా మోసపూత వాగ్దానం చేసి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ వాళ్ళు పాపం కప్పిండ్రు. ఇప్పుడు అయితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. అబ్కి బార్ రాహుల్ గాంధీకి సర్కార్ అన్నట్టుగా అందరూ కూడా వాళ్ళందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఇంతకుముందు రంజిత్ రెడ్డి కూడా మంచి వర్కర్. ఎందుకంటే ఆయన చాలా బాగా కోవిడ్ కరోనాప్పుడు కూడా తాండూళ్ళు అందరూ కూడా సరుకులు వచ్చి ఆయన స్వయంగా వచ్చి అందరికి పంచిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కూడా ఆరోగ్య కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. అవన్నీ అవే కాదు, మైనార్టీలకు కానీ బీసీలకు కానీ అందరు కూడా ఆయన అందుబాటులో ఉండి ఆయన ఫండ్ ఏముందో తాండూకి కూడా ఖచ్చితంగా ఇచ్చిండు ఆయన. ఆ విషయం మాకు తెలుసు. మేము కూడా పార్టీ మారాడు, ఆయన స్థానికుడు కాదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు స్థానికులు అంటే ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఎంపీ చేసిండు, ఇంతకుముందు ఆయన స్థానికుడు కాడు, మాకు గెలిచింది కదా. మరి ఇప్పుడు స్థానికుడు, ఇప్పుడు గుర్తుకొచ్చిన స్థానికుడు కానీ. కాబట్టి అవన్నీ స్థానికుడు అన్నీ ఏం లేదు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంత రావచ్చు అండి రంజిత్ రెడ్డి గారికి మెజారిటీ? దాదాపుగా 3 నుంచి 4 లక్షలు వస్తుంది మెజారిటీ మొత్తం కాన్స్టిట్యున్సీ చివరిగా. ఓకే. సో మరి ఇప్పుడు ఎన్ని సీట్లు రావచ్చు? మొత్తం 17 ఉన్నాయి. ఒకటైతే ఎంఐఎం కొత్తది. మనకు ఖచ్చితంగా 14 సీట్లు వస్తాయని అంటున్నారు. అంచనా ఉంది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.